మటన్ కర్రీ 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయ, బండపు వేసుకున్న తర్వాత చిన్న కట్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 kg మటన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 35 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాము. 35 నిమిషాల తర్వాత చూపిస్తున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిన ఆనియన్స్లో 1/2 kg మటన్ వేసుకోవాలి. మటన్ని ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మటన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ పుదీనా వేసుకోవాలి. పుదీనాను కూడా మంచిగా కలుపుకోవాలి. దాన్ని ఇచ్చిపెట్టే కలుపుకోవాలి. ఇలా మటన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాము. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 2 విజిల్ల తర్వాత చూపిస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ని సుంచి చూపిస్తున్నాము. చాలా బాగా ఉడికింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.